రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఎవరికీ ఎలాంటి వివక్ష ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. ఎన్డీఏ నేతలతోనే రాజకీయ సుపరిపాలన అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ నాయకుల గురించి మాట్లాడడం శుద్ధ దండగని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనలో తాను చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు వక్రీకరించారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని మరోసారి స్పష్టం చేశారు. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది, సుపరిపాలన ఉంటుంది. ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా లాలూచి పడతారేమోని ఆ మాట చెప్పాను. దీంట్లో గింజుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మన వాళ్ళని కూడా లంచాలు ఇచ్చి ఎక్కడికక్కడ అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారు. కానీ కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలో సాగనివ్వను. నేను ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ఏమంటున్నాను. అట్లని చెప్పి దబాయిస్తే ఇస్తామనుకుంటే మాత్రం అది పగటి కలగా మిగులుతుంది. గుర్తుపెట్టుకోమని కోరుతుంది. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టిన వారెవ్వరినీ వదిలిపెట్టేది లేదని విజయోత్సవ సభలో లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. రెడ్ బుక్ పని మొదలైందని అన్నారు. ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా. ప్రజలైనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని, అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య ఐక్యమత్యం కలకాలం ఉంటుందని జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలు మరోసారి కూటమి అభ్యర్థులకు ఘన విజయం కట్టబెట్టి బాధ్యత మరింత పెంచారని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ప్రజా తీర్పు, ప్రజా విజయం అని ఎందుకు అంటున్నామంటే, ప్రజలు ఎప్పుడు మనని వీడలేదు. మనం చేసిన వాగ్దానాలకి, మనం అందిస్తున్న పరిపాలనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇచ్చిన కమిట్మెంట్ని నిలబెట్టుకుంటూ మన క్రెడిబిలిటీని మన ప్రజల్లో నిలబెట్టుకున్నాం. ఈ తీర్పు ద్వారా ప్రజలు మన పైన ఒక నమ్మకం మరియు బాధ్యత పెంచారు.